ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ వీడియో చేస్తున్నా మీకోసం. ఈ పక్కా క్వెషన్ దీంట్లో తిరిగేలేదు. చాలా కన్‌ఫ్యూజ్ అవుతారు మీరు. మీరే గాదు పేపర్ ఇచ్చేవాడు కూడా కన్‌ఫ్యూజ్ అవుతాడనమాట. చూడండి ఒకసారి. ఈ జీఎస్‌డిపి గ్రాస్ డిస్ట్రిక్ట్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఇది కాంట్రిబ్యూషన్ చూద్దాం. కాంట్రిబ్యూషన్ అంటే మనం రూ. 100 ఆదాయం అనుకుంటే తెలంగాణకి కాంట్రిబ్యూషన్ చూద్దాం. ఈ కాంట్రిబ్యూషన్ 2 రకాలుగా ఉంటది. ఒకటి ఎట్ కరెంట్ ప్రైసెస్ 2025, 26కి కరెంట్ ప్రైసెస్. అలాగే కాన్స్టెంట్ ప్రైసెస్ 2 తేడా ఉంటది కొంచెం. సేమ్ ఇయర్. చూడండి తేడా ఎలా ఉందో చూడండి. ప్రైమరీ సెక్టార్ తీసుకుంటే కరెంట్ ప్రైసెస్‌లో 15.1% అంటే రూ. 100లో 15.1 రూపీ అన్నమాట. అలాగే కాన్స్టెంట్ ప్రైస్ తీసుకుంటే కొంచెం పెరిగింది 16.1 1% తేడా వస్తుంది. మళ్ళా చెప్తున్నాను. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కాంట్రిబ్యూషన్‌లో కరెంట్ ప్రైసెస్ అలాగే కాన్స్టెంట్ ప్రైసెస్. కాన్స్టెంట్ అంటే ఒక 1 ఇయర్‌ని తీసుకుంటాము. కాన్స్టెంట్ అది 2011, 12 ఈ ఇయర్‌ని తీసుకున్నారు. ప్రాథమిక రంగం కరెంట్ ప్రైసెస్‌లో జీఎస్‌డిపికి సంబంధించి కాంట్రిబ్యూషన్ ఎంత 15.1 అదే కాన్స్టెంట్ ప్రైసెస్ 16.1%. అలాగే ఈ కరెంట్ ప్రైసెస్‌లో ఈ ప్రైమరీ సెక్టార్‌లో ఏముంటాయి? లైవ్ స్టాక్, క్రాప్స్, ఒక మైనింగ్ తప్ప మిగతా అన్నింటిని మనం అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అంటాం. అవన్నీ చూసుకుంటే 13% అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్. ఇక్కడ కూడా 13% మారలేదు. కానీ ఇండివిడ్యువల్‌గా అయితే మారిందనమాట. ఎట్లాగో చూద్దాం. ఇదేమో కరెంట్ ప్రైసెస్. అదేమో కాన్స్టెంట్ ప్రైసెస్. కరెంట్ ప్రైసెస్‌లోనేమో కాంట్రిబ్యూషన్‌లో ప్రైమరీ సెక్టార్‌లో లైవ్ స్టాక్ నంబర్ 1 6.3% కాంట్రిబ్యూషన్. తర్వాత క్రాప్స్ వచ్చింది 5.8%. తర్వాత మైనింగ్, క్వారింగ్ వచ్చింది 2.2%. ఫిషింగ్ 0.5%. ఫారెస్ట్ 0.4%. సో, ఇక్కడ చూస్తే మనకి మైనింగ్ తీసేసామనుకోండి దాన్ని అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అంటాం. అన్నీ ప్రైమరీ సెక్టార్ కాబట్టి మైనింగ్ అండ్ క్వారింగ్ కూడా కలిపే ఉంటుంది. ఈ సీరియల్ సీక్వెన్స్ ఇంపార్టెంట్. క్రోనాలజికల్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఎట్ కరెంట్ ప్రైసెస్‌లో 2025, 26కి సంబంధించి ప్రైమరీ సెక్టార్ కాంట్రిబ్యూషన్‌లో సీరీస్ ఏంటంటే లైవ్ స్టాక్, క్రాప్స్, మైనింగ్, క్వారింగ్, ఫిషింగ్, లీస్ట్ ఫారెస్ట్రీ. ఇదే మనకి కాన్స్టెంట్ ప్రైసెస్‌కి వెళ్ళామనుకోండి మారిపోయింది. ఫస్ట్ ఏమొస్తది? క్రాప్స్ వస్తుంది. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. కాన్స్టెంట్ ప్రైసెస్‌లో జీఎస్‌డిపిలో ఫస్ట్ కాంట్రిబ్యూషన్ క్రాప్స్ ప్రైమరీ సెక్టార్‌లో. కరెంట్ ప్రైసెస్‌లో కాంట్రిబ్యూషన్ మెజారిటీ లైవ్ స్టాక్. మిగతాదంతా కూడా సేమ్ ఉంటుందన్నమాట. లీస్ట్ ఫారెస్ట్రీ ఉంది అక్కడక్కడ అంతే. పర్సెంటేజే మారుతుందన్నమాట. ఈ సీక్వెన్స్ ఈ 2 చూసుకుంటే చాలు మీరు. చాలా 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 ఇంపార్టెంట్. మస్ట్ బి కన్‌ఫ్యూజ్డ్. ఓకేనా? పక్కా క్వెషన్ ఇది. ఆ! తర్వాత మళ్ళా జీఎస్‌డిపి కరెంట్ ప్రైసెస్‌లో సెకండరీ సెక్టార్ చూద్దాం. కాన్స్టెంట్ ప్రైసెస్, కరెంట్ ప్రైసెస్. తేడా వస్తుందని చెప్పాను కదా! ఇగో కరెంట్ ప్రైసెస్‌లో 16.3% ఉంది. కాన్స్టెంట్ ప్రైసెస్‌లో 19.2% ఉంది. అయితే ఇక లక్కీలీ ఏంటంటే కాంట్రిబ్యూషన్‌లో పర్సెంటేజ్‌లు వేరైనా సీక్వెన్స్ ఒకటే వచ్చింది. కరెంట్ ప్రైసెస్, కాన్స్టెంట్ ప్రైసెస్. కానీ అక్కడ ప్రైమరీ సెక్టార్ అలా రాలే. లైవ్ స్టాక్ క్రాప్స్ మారిపోయినాయి. కానీ ఇక్కడ సెకండరీ సెక్టార్‌లో అలా రాలేదు. సేమ్ వచ్చింది. చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ హైయెస్ట్ కంట్రిబ్యూషన్, తర్వాత కన్‌స్ట్రక్షన్, తర్వాత ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై. ఇక్కడ కూడా అంతే కాన్స్టెంట్ ప్రైసెస్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ వచ్చింది. కన్‌స్ట్రక్షన్ సెకండ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, గ్యాస్. అంటే పర్సెంటేజ్‌లు వేయలేదు నేనింకా. బట్ సీక్వెన్స్ సేమ్ అక్కడిక్కడ. కాబట్టి గొడవ వేయలేదు మనకి. సో, జీఎస్‌డిపిలో తెలంగాణ 2025, 26 కరెంట్ ప్రైసెస్, కాన్స్టెంట్ ప్రైసెస్ చూసుకుంటే కాంట్రిబ్యూషన్‌లో పర్సెంటేజ్ తేడా ఉంది ఓవరాల్‌గా. కరెంట్ ఏమో 16.3, కాన్స్టెంట్ 19.2. బట్ సబ్ సెక్టార్స్ అన్నీ కూడా సేమ్ అన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ ఉంది, కన్‌స్ట్రక్షన్ సెకండ్ ఉంది, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై థర్డ్ ఉంది. ఇప్పుడు టెరిషరీ సెక్టార్ చూద్దాం. టెరిషరీ సెక్టార్ జీఎస్‌డిపి కరెంట్ ప్రైసెస్‌లో సర్వీస్ సెక్టార్ అన్నమాట. టెరిషరీ అంటే 25, 26 68.6 కరెంట్ ప్రైసెస్‌లో 64.7 కాన్స్టెంట్ ప్రైసెస్ తగ్గింది కొంచెం. కాన్స్టెంట్ ప్రైసెస్ ఎప్పుడు తగ్గుతుంది. ఓకే. ఇండస్ట్రీ సెక్టారే పెరిగింది. సో, ఇక్కడ సర్వీస్ సెక్టార్‌లో మనం చూస్తే రియల్ ఎస్టేట్, ట్రేడ్ రిపేర్స్ హోటల్స్, ట్రేడ్ రిపేర్ సర్వీసెస్, హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ హోటల్స్, రెస్టారెంట్సే వస్తున్నాయి. స్టోరేజ్ లీస్ట్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి మధ్యలో వదిలేసారు ట్రాన్స్‌పోర్ట్ అదని. బట్ రియల్ ఎస్టేట్ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్, లీస్ట్ కాంట్రిబ్యూషన్ స్టోరేజ్. సేమ్ సిరీస్ ఇక్కడ కూడా. కాన్స్టెంట్ ప్రైసెస్‌లో కూడా సేమ్. రియల్ ఎస్టేట్, ట్రేడ్ రిపేర్స్ హోటల్స్, తర్వాత ట్రేడ్ రిపేర్ సర్వీసెస్, హోటల్స్, రెస్టారెంట్స్, స్టోరేజ్ లీస్ట్. ఇంకా రాయలేదు అవి సేమ్ అని పెట్టేసిన. సో, ఇండస్ట్రియల్ సెక్టారు, సర్వీస్ సెక్టార్
ఈ సబ్ కంట్రిబ్యూషన్ అంతా కూడా సేమ్ ఉంది కాన్స్టెంట్కి కరెంట్ ప్రైసెస్కి. ఒక అగ్రికల్చర్ సెక్టర్ మాత్రం క్రాప్స్ లైఫ్ స్టాక్ మారింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ వన్. ఇప్పుడు మీరు సర్వీస్ సెక్టార్లో ఎక్కువ ఏది అంటే రియల్ ఎస్టేట్ కాంట్రిబ్యూషన్, లీస్ట్ ఏది అంటే స్టోరేజ్. సెకండరీ సెక్టార్లో ఎక్కువ ఏది అంటే మ్యానుఫ్యాక్చరింగ్, లీస్ట్ ఏది అంటే ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై. అలాగే ప్రైమరీ సెక్టార్లో హైయెస్ట్ ఏది అంటే ఇక్కడ కొంచెం చేంజ్ అవుతుంది. కరెంట్ అయితే లైఫ్ స్టాక్, కాన్స్టెంట్ అయితే క్రాప్స్, లీస్ట్ సేమ్ ఫారెస్ట్ ఉంది అక్కడిక్కడ. ఓకే, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా?